హర్మూజ్ జలసంధి తెరవాలంటూ తాము చేస్తున్న హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెలరేగిపోయారు. ఒప్పుకున్నారా సరే, లేదంటే ఇరాన్ మౌలిక సదుపాయాలను సర్వనాశనం చేస్తామని బెదిరించారు. ఈ సందర్భంగా బాస్టర్డ్ అంటూ తోలనాడారు. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తామంటూ ఇరాన్ గట్టి హెచ్చరికలనే పంపించింది. హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయడానికి తానిచ్చిన 48 గంటల గడువు నేటితో ముగుస్తూ ఉండడం, ఇరాన్ నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించకపోవడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మంట పుట్టిస్తోంది. అగ్రరాజ్యాధిపతిని నేను చెబితే వినరా అన్న ఆగ్రహం ఆయన ప్రసంగాల్లో ధ్వనిస్తోంది. నేటితో ఆయన ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో ఇరాన్కు ట్రంప్ వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హర్మూజ్ జలసంధిని తెరవండి, లేదంటే నరకానికి పంపిస్తామంటూ పరుష పదజాలంతో హెచ్చరికలు పంపిన కాసేపటికే మరో వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ ఒప్పందానికి అంగీకరించకుంటే మౌలిక సదుపాయాలు పేల్చేస్తామన్నారు. ఇరాన్ చమురు వనరులను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరికలు పంపారు. ట్రంప్ హెచ్చరికలకు ధీటుగా బదులిచ్చింది ఇరాన్. అమెరికా, ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరికలు చేసింది. త్వరలోనే వారికి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నామని ఇరాన్ భద్రతాధికారి తెలిపారు. ఇరాన్ తన సొంత ప్రణాళికలు, నిర్దిష్ట లక్ష్యాల ప్రకారమే యుద్ధాన్ని కొనసాగిస్తోందన్నారు. ఈ క్రమంలోనే అమెరికా, ఇజ్రాయెల్కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. అమెరికా లక్ష్యాల జాబితా లోపభూయిష్టంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికను తెలివి తక్కువ చర్యగా అభివర్ణించింది ఇరాన్. శత్రువులు తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.